ఎక్కువ మంది వయసుతో సంబంధం లేకుండా. ఈ వ్యాధులన్నిటికీ ఒక గేట్‌లా ఉండి ఇక్కడ మంచి చార్ట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ చార్ట్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ రావడానికి కారణమైన మరొక వ్యాధి ఉంది. అదే ఒబెసిటీ. ఈ రోజుల్లో ఒకప్పుడు చాలా తక్కువ మంది పెద్దవాళ్ళలో ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి. దీని గురించి మనం తెలుసుకుందాం. జెండర్‌తో సంబంధం లేకుండా అందరినీ ఎఫెక్ట్ చేస్తున్న వ్యాధి ఇది. ఒబెసిటీ ఒకప్పుడు బాగా డెవలప్ అయిన దేశాల్లో ఎక్కువగా ఉంటుందనుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ ఒబెసిటీ పెరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఒబెసిటీ లేదా ఎక్కువ బరువు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం 28 లక్షల మంది చనిపోతున్నారు. ఎంతమంది అండి? 28 లక్షల మంది డైరెక్ట్‌గా చనిపోతున్నారంట అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారంగా 28 లక్షల మంది చనిపోతున్నారంట. దీని గురించి మనం అంతెందుకు 2035 నాటికి ప్రపంచ జనాభాలో ఇది ఒక్కసారి చూడండి. హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ అటాక్ టు బి ఓవర్ వెయిట్ బై ద 2035. ఎంతో దూరం లేదు, ఒక 10 ఇయర్స్. అట్లా కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు తెరిస్తే 10 ఇయర్స్ వచ్చేస్తుంది. చూడండి, హాఫ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోనే సగం మంది ఎంత జనాభా ఉంటారో అంత జనాభా ఒబేసిటీలోకి వచ్చేస్తున్నారు. అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులకు మనం రాబోతున్నాం మనం చూడాలి. సగం మంది ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రిడిక్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అయితే అసలు ఈ ఒబేసిటీ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, అసలు మన బాడీలో ఫ్యాట్ అంటే కొవ్వు ఎలా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫామ్ అవుతుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈ వీడియోలో రియల్గా మన బాడీలో కొవ్వు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒబేసిటీ, దీనినే తెలుగులో ఊబకాయం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ చేరిపోవడం వల్ల ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు పెరగడాన్ని ఒబేసిటీ అని అంటారు. ఉండవలసిన దానికంటే ఫ్యాట్ చేరిపోతుందంట, ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండడమే ఒబేసిటీ. ఇంకొకటి కూడా ఉంటుంది, అండర్ వెయిట్ కూడా ఒబేసిటీ కిందే లెక్క. అది కూడా చూద్దాం. అయితే అసలు మన బాడీలో కొవ్వు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. ఒక ఇంజిన్ పనిచేయాలంటే దానికి ఫ్యూయల్ ఇస్తాం. ఆ ఫ్యూయల్ బర్న్ అవడం వల్ల అది ఎనర్జీగా మారి ఆ ఇంజిన్ పనిచేస్తుంది. సేమ్ అలాగే మన బాడీ పనిచేయడానికి కూడా ఎనర్జీ అవసరం అవుతుంది. దానికోసం మనం ఆహారం తీసుకుంటాం. ఆ ఆహారం ద్వారా మనకు ఎనర్జీ అందుతుంది. అయితే మనం క్యాలరీస్ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది కూడా మనం బాగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మన మిత్రులందరూ కూడా అందరు దీని వెనకాల పరిగెడుతున్నారు. క్యాలరీస్ అంటున్నారు. ఈ క్యాలరీస్ అంటే ఏందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి క్యాలరీస్ అంటే, ఎట్లా లెక్కేస్తారు, ఏంటి, దీంట్లో చక్కటి క్యాలిక్యులేషన్ కూడా చెప్తాడు. అసలు ఈ క్యాలరీస్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఆహారం తీసుకుంటే దాని ద్వారా మనకు ఎంత ఎనర్జీ అందుతుంది, లేదా ఏదైనా ఒక పని చేయడం ద్వారా మన బాడీలో ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది అనేది కొలవడానికి ఉపయోగపడే యూనిట్ని క్యాలరీ అని అంటారు. సింపుల్గా ఇది ఎనర్జీని మెజర్ చేసే యూనిట్ అన్నమాట. మన ఎనర్జీని మెజర్ చేసేటువంటి, మనం తీసుకునే ఫుడ్లో అసలు ఎంత ఎనర్జీ ఉందనేది. ఇక్కడ చూడండి, క్యాలరీస్ ఏం తింటున్నాం, ఎంత బర్న్ అవుతుంది, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి 70 కేజీల బరువు ఉండే వ్యక్తి 1 కిలోమీటర్ దూరం నడిస్తే సుమారుగా 70 క్యాలరీస్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అలాగే 100 గ్రాముల చిప్స్ తింటే, ఇక్కడ చూడండి, ఇది నన్ను ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా కలిసి వేసిందండి. చూడండి, 100 గ్రాముల లేస్ చిప్స్ తింటే దీంట్లో 530 క్యాలరీస్ వస్తున్నాయంట. 530 క్యాలరీస్. ఒక మనిషికి రోజు కావాల్సింది 2500 క్యాలరీస్ కావాలి. ఒక మనిషికి ఒక చిప్స్ తింటేనే 530 వస్తుంది. చూడండి, మనం ఏముంటుంది, పిల్లలకు అందరికి కూడా ఈ రోజుల్లో మెయిన్గా పెద్దవాళ్ళు, ఓకే, పిల్లలకు బాగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది పెద్దవాళ్ళ సంగతి కంటే కూడా. ఈ 530 క్యాలరీస్ ఓన్లీ లేసు, చిప్స్ ప్యాకెట్ ఇట్లాంటివి తినడం వల్ల. ఇది మనకు పూర్తిగా తెలియదు, ఏముంది చిన్న ప్యాకెట్ అని కొనిస్తుంటాం. దాని నుండి మనకి సుమారుగా 530 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. మనం కొనే ప్యాకెట్స్ బ్యాక్ సైడ్ చూస్తే ఆ ఫుడ్ ద్వారా ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ వస్తుందో దాని మీద మెన్షన్ చేస్తారు, మనం చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల కానీ లేదా ఎక్సర్సైజ్ల వల్ల కానీ ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ని ఆహారం ద్వారా తీసుకుంటే ఆ మిగిలిన ఎనర్జీని మన బాడీ ఫ్యాట్ అంటే కొవ్వు, అంటే తీసుకునేది ఎక్కువగా ఉంది, ఖర్చు పెట్టేది తక్కువగా ఉంది. మిగిలిపోయిన దాన్ని ఏం మారుస్తుంది, ఫ్యాట్గా మారుస్తుంది. ఇంటేక్ ఎక్కువగా ఉంది, ఇంటేక్ తీసుకున్న దాన్ని మొత్తం ఖర్చు పెడితే అది నో ప్రాబ్లం, బ్యాలెన్సింగ్ జరుగుతుంది, ఓకే. కానీ మనం ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంది, ఖర్చు పెట్టేది తక్కువగా ఉంది, మిగిలిపోయిన దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. రూపంలో మార్చి బాడీలో స్టోర్ చేసుకుంటుంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి. సుమారుగా ఒక రోజుకి మగవాళ్ళకైతే 2000 నుంచి 3000
ఇది బాగా మగవాళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి? 2000 నుంచి 3000 క్యాలరీస్ పర్ డే కావాలి. క్యాలరీస్ ఎనర్జీ అవసరమవుతుంది. అదే ఆడవాళ్ళలో అయితే 1600 నుండి మహిళల్లో అయితే 1600 నుంచి 2400 సరిపోతుందంటండి. 2400 క్యాలరీస్ ఎనర్జీ అవసరమవుతుంది. ఇది వయసు, వాళ్ళ బాడీ సైజ్, అలాగే వాళ్ళు ఎంత ఎక్కువ పని చేస్తారనే దానిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 3000 క్యాలరీస్ ఎనర్జీ వచ్చే ఫుడ్ తిన్నాడు అనుకుందాం. కానీ అతను ఆ రోజు 2500 క్యాలరీస్ మాత్రమే ఖర్చు పెట్టాడు అనుకుంటే మిగిలిన 500 క్యాలరీస్ని బాడీ ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఇలా ప్రతిరోజు కొంత మిగిలిన క్యాలరీస్ అన్నీ కలిసి 7700 క్యాలరీస్ అయితే అది మరి 1 కేజీ వెయిట్ పెరిగితే మన బాడీలో ఎన్ని క్యాలరీస్ అంటే 7700 క్యాలరీస్ కనుక ఉంటే 1 కేజీ ఫ్యాట్ వచ్చినట్టు, 1 కేజీ వెయిట్ మనం పెరుగుతాం. ఇది కూడా మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అసలు ఇవన్నీ పూర్తిగా మనకు ఎవరికి డాక్టర్లు కూడా చెప్పారు. కేజీ కొవ్వుతో సమానం అవుతుంది. ఇలా రోజు రోజుకి కొద్దిగా పెరిగిన కొవ్వంతా పొట్ట చుట్టూ, తొడల ప్రాంతంలో పేరుకుపోతుంది. ఈ కొవ్వు మన బాడీలో రియల్ గా ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎల్లో కలర్ లో ఉన్నదంతా కూడా కొలెస్ట్రాల్, ఇదంతా కూడా చూడవచ్చు. ఇక్కడ పసుపు రంగులో కనిపించేదంతా కూడా మన ఒంట్లో ఉండే ఫ్యాట్. ఉండవలసిన బరువు కన్నా ఎక్కువగా బరువు ఉండి ఒబేసిటీతో ఉన్న వాళ్ళలో ఈ విధంగా కొవ్వు పేరుకుపోతుంది. అయితే ఈ కొవ్వు మన బాడీలో ఏ ప్లేస్ లో పేరుకుంటుంది అనే దానిని బట్టి 2 రకాలుగా ఉంటుంది. ఇక చూడండి, ఈడ ఎన్ని రకాల ఫ్యాట్ ఉంటుందో ఒకసారి. ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఇది చర్మం క్రింద భాగంలో పేరుకుంటుంది. ఉదాహరణకి బెల్లీ ఫ్యాట్, తొడల ప్రాంతంలో ఉండే కొవ్వు. దీనిని మనం ఈజీగా గుర్తించవచ్చు. రెండవది విజరల్ ఫ్యాట్. ఇది బాడీ లోపల ఉండే గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు, లివర్ వంటి ముఖ్యమైన బాడీ పార్ట్ల చుట్టూ ఇది పేరుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనకు ఉన్నట్టు తెలియకుండానే లోపల పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు, గుండె చుట్టూ ఈ కొవ్వు పేరుకుపోతే వాటిని కంప్రెస్ చేస్తుంది. దానివల్ల వాటి మీద ప్రెజర్ పడుతుంది. చూడండి, ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, దాని చుట్టుపక్కల ఈ వెజరల్ ఫ్లాట్ ఉండి ఏమైతుందంటే ఫ్యాట్ వచ్చేసి వాటి మీద ప్రెజర్ పెంచుతుందంట. అంటే ఆ రక్తనాళ గోడలన్నీ పూడికలతో వచ్చేసిన తర్వాత ఏమైపోయింది, బరువుగా చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి, దాని మీద ప్రెజర్ పెరుగుతుంది. దాంతో అవి పూర్తి స్థాయిలో పనిచేయలేవు. సరే, మనం ఎక్కువ బరువు ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే దానిని కొలవడానికి బిఎంఐ అనే పద్ధతి ఉంది. ఇది కూడా మనం తెలుసుకోవాలి. బిఎంఐ మరి ఎట్లా ఉన్నా సార్, నేను ఎక్కువ ఉన్నానా, తక్కువ ఉన్నానా, అసలు నా వెయిట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే బాడీ మాస్ ఇండెక్స్, దీన్ని మనం ఎప్పుడు కూడా ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. బిఎంఐ ఒకప్పుడు దీనిని ఎక్కువగా యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు కొంతమంది ఇది అవుట్డేటెడ్ అయిపోయిందని అంటున్నారు. అది ఎందుకో కూడా ముందు చెప్పుకుందాం. కానీ కనీసం ఒక అంచనాకి రావడానికైతే మాత్రం ఇది హెల్ప్ అవుతుంది. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ అండ్ వెయిట్ ఆధారంగా దీనిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనం మన జెండర్, ఏజ్, హైట్ అండ్ వెయిట్ డీటెయిల్స్ ఇస్తే మన బిఎంఐ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తుంది. ये ट्रेडिंग स्ट्रैटेजीज सारी ट्रेडिंग स्ट्रैटेजीज का बाप है. ये सारे सेगमेंट्स, सारे टाइम फ्रेम्स और सारे ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు మీ బిఎంఐ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ బిఎంఐ వాల్యూ 18.5 చూడండి, వెయిట్ ఎంత ఉన్నాము, తర్వాత హైట్ ఎంత ఉన్నాము అనే దాన్ని బట్టి మన ఏజ్తో కూడా మనం ఫీడ్ చేస్తే మన యొక్క బిఎంఐ వస్తుంది. జనరల్గా బిఎంఐ ఎంత ఉండాలనేది కూడా కన్నా తక్కువగా ఉంటే అండర్ వెయిట్ ఉన్నట్టు, అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ బరువు ఉన్నట్టు. ఒకవేళ 18.5 నుండి 24 ఈ 18.5 లోపల ఉన్నా కానీ అండర్ వెయిట్, ఇది కూడా ఒబేసిటీ కిందే లెక్క. 9 మధ్యలో ఉంటే నార్మల్ హెల్దీ వెయిట్ ఉన్నట్టు. అదే 25 నుండి 29.9 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు. ఇక 30 పైన ఉంటే అది ఒబేసిటీ కింద లెక్క. అయితే ఈ బిఎంఐ క్యాలిక్యులేషన్ లో ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏమిటంటే కొంతమందిలో కొవ్వు తక్కువగా ఉండి మజిల్ ఎక్కువగా ఉండవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ బిఎంఐ ఎక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఒబేసిటీ ఉన్నట్టు కాదు. బిఎంఐ క్యాలిక్యులేషన్ అనేది వెయిట్ ఆధారంగా ఉంటుంది, కానీ అది మజిల్ వెయిటా లేదా ఫ్యాట్ వెయిటా అనేది తెలియదు. కాబట్టి బిఎంఐతో పూర్తిగా డిసైడ్ అవ్వలేము. కానీ ఒక ఎస్టిమేషన్ కోసం అయితే క్యాలిక్యులేట్ చేసుకుని 25 కన్నా ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్త పడడం మంచిది. నెక్స్ట్, ఈ ఒబేసిటీ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఒకసారి మీరు తంబిస్తే ఒబేసిటీ వల్ల ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఈ ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు ఏంటనే కూడా మనం తెలుసుకుందాం. సో మీరంతా రెడీగా ఉన్నారా? ఎందుకంటే తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అని అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి.
కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేం, కాబట్టి అటువంటి ఆఫర్స్ మిస్ అవుతూ ఉంటాం. సో దానికి బెస్ట్ ఆప్షన్ మీరు టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఏ సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి వంటి వివరాలన్నీ షాప్ మై డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ డీల్స్ ద్వారా మీరు చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లిమిటెడ్ టైం డీల్స్ కాబట్టి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో ఉంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్లను, అప్డేట్లను మిస్ అవ్వకుండా పొందండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒబిసిటీ అంటే ఏదో జస్ట్ లావు పెరగడం మాత్రమే కాదు, దీనివల్ల మన బాడీ మీద ఎన్నో రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎన్నో రకాల ఎఫెక్ట్స్, ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అసలు ఈ ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంది, ఎందుకు ఈ లావుగా ఉంటే వచ్చే సమస్యలు ఏందో మనం తెలుసుకుంటాం. అవేంటో చూద్దాం. ఈ ఒబేసిటీ అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఒక్క ఇక్కడ చూడండి, ఒక్కసారి ఒబేసిటీ కనుక వస్తే ఇన్ని రకాల సమస్యలు వస్తాయంట. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత సో మనకు వచ్చేసి స్లీప్ ఎప్నియా, నిద్ర రాకుండా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. తర్వాత మనకు ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల లివర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రీప్రొడక్టివ్ కంప్లైంట్స్. సో ఇప్పుడు యూత్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఇదే. మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలు కావట్లేదు అని చెప్తున్నారు, రీప్రొడక్టివ్. సో కాబట్టి ఇది కూడా చాలా పెద్ద సమస్య ఒబేసిటీ అనేది. వాళ్ళు సింపుల్గా చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు వెయిట్ లాస్ కావాలండి, వెయిట్ మేనేజ్ కావాలని చెప్తా ఉంటారు. ఒబేసిటీ ఉంటే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఇంకా ఇది మెయిన్. ఈ రోజుల్లో హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, గాల్ బ్లాడర్ స్టోన్స్, స్లీప్ ఎప్నియా. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఓవర్ ఒబేసిటీ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇదరే నేను అన్ని బాగుంది, ఇది చాలా తక్కువ మంది నోట్ చేస్తున్నాను. అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, క్యాన్సర్, ఇలా ఎన్నిటికో ఈ ఒబేసిటీతో లింక్ ఉంది. కొంతమందికి ఈ కొవ్వు అనేది మెడ చుట్టూ చేరుకుపోవడం వల్ల గాలి వెళ్ళవలసిన ట్యూబ్ అనేది చిన్నగా అయిపోతుంది. దీనివల్ల గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ఈ కొవ్వు రక్తనాళాల లోపల స్టోర్ అవుతుంది. ఇది బాగా చూడాలి. ఈ నిన్ననో మనను ఎవరు ఆయన ఒక పెద్ద అథ్లెట్ ఒకతను హార్ట్ స్ట్రోక్తో రోజు 10 గంటల పైన ఎక్సర్సైజ్ చేస్తారంట, మంచి ఫుడ్ తీసుకుంటారంట. కానీ మరి ఆయనకు స్ట్రోక్ వచ్చిందంట. ఎందుకు స్ట్రోక్ వచ్చిందంటే చివరిగా తెలిసింది ఏంటంటే ఇట్లాంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకున్నారు. అలాంటప్పుడు దీనిని కొలెస్ట్రాల్ అని అంటారు. దీనివల్ల బ్లడ్ వెజల్స్ లో రక్తం ప్రవహించే దారి చిన్నగా. ఇది బాగా చూద్దాం ఒకసారి. అక్కడ చూడండి, ఎల్లో కలర్లో ఉంది. యాక్చువల్గా బ్లడ్ అనేది అట్లా రెడ్ కలర్లో ఉన్న ప్లేస్లో మొత్తం కూడా అక్కడ ఫ్లో అయిపోవాలి. దానికి అబ్స్ట్రక్షన్స్. ఓకే సార్. క్యారీ. ఎస్ సార్, పవర్ పోయింది, వచ్చింది సార్, పవర్ వచ్చింది. ఓకే. ఎస్, మనకున్నటువంటి స్క్రీన్ షేర్ అవుతుందా సార్? లేదు సార్, చేయండి. 1 minute. రైట్, మనకు ఉండేటట్టు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మళ్ళీ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఎందుకు మనకు ఇప్పుడు ఓకే సార్, స్క్రీన్ ఓకే సార్? ఎస్. అయిపోతుంది. దీంతో బీపీ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ అంతా జాయింట్స్ మీద పడుతుంది. ఈ జాయింట్స్ పెయిన్స్ కూడా పెద్ద సమస్య ఈ రోజుల్లో. జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అందరూ కూడా. అసలు చాలా మొకాళ్ళ నొప్పులు వస్తాయి, విపరీతంగా మొకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మనం 1 kg వెయిట్ పెరిగితే మన మోకాళ్ళ మీద 4 kgల ప్రెజర్. ఇది బాగా ఉండాలి సార్. నేను 1 kg కనుక పెరిగితే 4 kgల వెయిట్ మొకాళ్ళ మీద పడుతుందంటండి. 1 kg వెయిట్ కనుక మనం పెరిగితే
4 కేజీల వెయిట్ అంత భారం పడుతుంది మోకాళ్ళ మీద. ఎక్కువగా పడుతుందట. దీనివల్ల కీళ్ళ జాయింట్ సరిగిపోవడం, మోకాలు నొప్పులు రావడం జరుగుతుంది. అంతేకాదు చిన్న చిన్న పనులకే ఆయాసం ఎక్కువగా వస్తుంది. టోటల్గా ఒబేసిటీ అనేది లైఫ్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ లేకపోవడం వల్లనే పురుషుల్లో స్పామ్ కౌంట్ తక్కువ ఉంది. ఈ రోజుల్లో ఎక్కువ సంతానలేమి సమస్యలు మగవాళ్ళకు కూడా పెద్ద 45-50 ఏజ్లోనే ఇది సరిగ్గా లేకపోవడం వల్లనే మొకాళ్ళ నొప్పులు విపరీతంగా, జాయింట్స్ పెయిన్స్ కూడా ఇది ఒక మెయిన్ కారణం. అలాగే ఆడవాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఫిజికల్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా ఎక్కువ బరువు, లావు ఉన్నామనే డిప్రెషన్, ఒంటరితనం, ఒక రకమైన గిల్ట్, ఇలాంటి ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు దీనిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేని వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. దానికోసం మనం ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒకేసారి సడన్ గా తగ్గాలని ప్రయత్నించకండి. దీనివల్ల సో ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, కొలెస్ట్రాల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొలెస్ట్రాల్ మీద ఎక్కువగా టాపిక్ పెట్టారు. మరి ఇంకొక ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు కొలెస్ట్రాల్ ఖచ్చితంగా కావాలి, అసలు కొలెస్ట్రాల్ లేకపోతే ఎట్లా అని చెప్తున్నారు. మరి ఆ పెద్ద ఆయన కొలెస్ట్రాల్ ఏం కొలెస్ట్రాల్ తెలుసుకుందాం. ఇప్పుడల్లా మనం ఆ ఎల్లో కలర్లో ఉందంతా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మనం లెక్క తీసుకోవాలి. ఎల్లో కలర్లో ఉందంతా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్. మరి ఇంకొక పెద్ద ఆయన చెప్తున్నాడు, అసలు కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా అవసరం, అసలు కొలెస్ట్రాల్ లేకపోతే ఎట్లా, కొలెస్ట్రాల్ వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే కానీ మనం ముందుకెళ్ళలేము. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. మీరందరూ ఇక్కడే ఉంటే రియాక్షన్స్ ఇవ్వండి. పవర్ పోయి వచ్చింది, కొంచెం ఒక్క నిమిషం. కొలెస్ట్రాల్ అవసరం, ఏ కొలెస్ట్రాల్ అవసరం అనేది కూడా తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ లేకపోతే ఈ రోజులు ఎక్కువ మంది ఒకప్పుడు ఎట్లా ఉండేది ఫుడ్ అనేది కూడా తెలుసుకుంటే ఎస్. ఈయన ఏం చెప్తున్నారు, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ఫ్యాట్ ఎవడైతే రెగ్యులర్ ఆహార విధానంలో ఫుల్గా తీసుకోడో అప్పుడు ఏం జరుగుతుందంటే మనిషి శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్యాటీ యాసిడ్స్ అత్యవసరం. నీకు ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఎమర్జెన్సీ కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఎమర్జెన్సీలో సపోజ్ ఇప్పుడు ఉపవాసం చేసినప్పుడు మన డైటింగ్ ఉపవాసం చేసినప్పుడు అసలు ఎట్లా ఉపయోగపడుతుంది ఫుడ్ అనేది అవసరం కదా. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఫ్యాట్ని కరిగించుకుని తింటారు. ఎమర్జెన్సీలో కొన్ని రోజులు మెడికేషన్ ఇస్తుంటారు, కొన్ని రోజులు అసలు ఏ ఫుడ్ మరి ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క ఆహారం అంటే చూడండి. ఫ్యాట్ ఉంటుంది, సో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం కొలెస్ట్రాల్ అనే భూతం పేరు చెప్పి ఫ్యాట్స్ అనేవి తీసుకుంటాం. కొలెస్ట్రాల్ అనే భూతం పేరు చెప్పి మానేసాం. ఒకప్పుడు మనం నెయ్యి దారాలు తీసుకునే మనం ఇప్పుడు భయపడి కొలెస్ట్రాల్ అనే భూతాన్ని భయపడి మానేసాం. నిజానికి నెయ్యికి వీళ్ళు చెప్పే చెడ్డ కొలెస్ట్రాల్కి ఎలాంటి సంబంధం లేదు. నెయ్యితో అద్భుతమైన కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ బాగా ఇది కావాలి. ఏం కొలెస్ట్రాల్ కావాలి, మంచి కొలెస్ట్రాల్ కావాలి. ఏం కావాలి, మంచి కొలెస్ట్రాల్. ఈ డాక్టర్ గారు చెప్పేది దేనికోసం, HDL అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మనం తెలుసుకుంది లో డెన్సిటీ లిపోప్రోటీన్ గురించి, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ డాక్టర్ గారు చెప్తున్నారు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ సమస్య, ఈ రోజులు అందరూ కూడా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు వస్తున్నారు, పెరుగుతుంది, చెత్త కొలెస్ట్రాల్ చచ్చిపోతుంది. సో ఎప్పుడైతే ఫ్యాటీ యాసిడ్ తిన్నామో కొలెస్ట్రాల్ ఫ్రీ అనే ఫుడ్స్ ప్రపంచంతో వచ్చేసినాయి మార్కెట్లోకి. అప్పుడు వచ్చి అసలు ఏం జరిగిందంటే కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్ అని తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది కూడా ఏదో ఒక యాడ్ వస్తుంటుంది, ఒక భరతనాట్యం చేస్తుంటుంది ఒక పాప, ఆ పాపకి ఏదో చిన్న ఆయిల్ ఫుడ్ పెడుతుంటారు. ఏంటంటే లైట్గా ఉంటుంది అంటే దాంట్లో యాడ్ చూడండి మీరు, ఏముంటుంది లైట్గా ఉంటుంది అని చెప్తారు. అంటే ఏంటిది, దాంట్లో కొలెస్ట్రాల్ ఉండవని చెప్తారు. అసలు కొలెస్ట్రాల్ అవసరం, గుడ్ కొలెస్ట్రాల్ అవసరం కదా. ప్రపంచానికి సమస్య ఫ్యాటీ లివర్. ఇవాళ ప్రపంచంలో 100కి ఎల్డర్స్లో 70 నుంచి 80 మందికి ఫ్యాటీ లివర్ లేనాళ్ళు లేరు. ఎందుకంటే సరైన ఫ్యాటు, ఒరిజినల్ ఫ్యాటు లివరు శరీరం యాక్సెప్ట్ చేసే న్యాచురల్ ఫ్యాట్ ఎక్కడా లేదు. న్యాచురల్ ఫ్యాట్ కావాలి, సరైన ఫ్యాటు, ఒరిజినల్ ఫ్యాటు, న్యాచురల్ ఫ్యాటు, ఈ మూడు కూడా తెలుసుకోవాలి. ఉండేదంతా ఈ ట్రాన్స్ ఫ్యాట్లు, అలానే ఈ హైడ్రోజనేటెడ్ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్లు లేదా హైడ్రోజనేటెడ్ సాచురేటెడ్ ఫ్యాట్లు, ఇవి మాత్రం వెజిటబుల్ ఆయిల్స్ వాడుతున్నారు. కాబట్టి వీళ్ళన్నిటి మూలన అలానే కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ఫుడ్స్ బాగా తీసుకుంటాం మూలన మనం ఎక్కువ ఇక్కడ వస్తున్న కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నాం. స్టార్చ్ ఫుడ్ అంటే గంజి అంటే గ్లూకోజ్, ఫ్యాటీ లివర్ బాగా వస్తాయి. ఫ్యాట్ ఎవడైతే రెగ్యులర్ ఆహారం, డాక్టర్ గారికి ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి, ఫస్ట్ దాంట్లోనేమో మీరు చెప్పారు అసలు కొలెస్ట్రాల్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత సెకండ్ వీడియోలో మీరేమో
కొలెస్ట్రాల్ కావాలి, గుడ్ కొలెస్ట్రాల్ కావాలంటున్నారు. దీనికి సొల్యూషన్ ఏందనేదే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో తెలుసుకుందామా? ఈ సొల్యూషన్ అనేది మన ఇండస్ ఎలా ఏ రూపంలో తీసుకొచ్చిందో మనం తెలుసుకుందాం. సో కావాలి, గుడ్ ఫ్యాట్ కావాలి, మనకు కావాల్సింది. మన వెయిట్ మేనేజ్మెంట్ కావాలి. ఈ రెండింటిని మనం మేనేజ్ చేయగలిగేటువంటి సో మన యొక్క ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మన యొక్క ఈ అన్నిటిని మన కంపెనీ గమనించి మనకు ఐస్లిమ్ న్యూట్రిషనల్ బార్ తీసుకొచ్చింది. అందరూ కూడా ఐస్లిమ్ చాక్లెట్ అంటారు, చాక్లెట్ అని అనకూడదు. సో న్యూట్రిషనల్ బార్గా ఇక్కడ ఒకసారి ఐస్లిమ్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. చూడండి, చాలా చక్కగా ఉంటుంది. ఐస్లిమ్కి ఇక్కడ చూడండి, కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్ అని ఇచ్చింది. ఎక్కడ కూడా వెయిట్ పెరుగుతారు, వెయిట్ తగ్గుతారు, ఇవన్నీ సెకండ్. సో కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్ అంటే నీకు ఏది కావాలో చక్కటి ఒక బాక్స్లో 28 న్యూట్రిషనల్ బార్. మరి ఏమనాలి సార్ చాక్లెట్ అంటే దాని పేరు న్యూట్రిషనల్ బార్, పోషక విలువలు ఉన్నటువంటిది. ఇది 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. చాక్లెట్, మ్యాంగో, వెనిల్లా, ఆరెంజ్. 777గా ఉంటాయి. ఒక్కొక్క బార్ బరువు 75 గ్రామ్స్ ఉంటుంది. సో దీని యొక్క ప్రత్యేకత గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్. ఏదైతే ఆ డాక్టర్ గారు చెప్పారు కదా, సో ఏం కావాలో, మంచి కొలెస్ట్రాల్ కావాలన్నారు కదా, గుడ్ ఫ్యాట్ ఇన్, దీని యొక్క ట్యాగ్ లైనే. సో ఫ్లాట్ టమ్మీ, గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. సో ఈ రోజుల్లో ఒబేసిటీ, మాల్ న్యూట్రిషన్ గురించి కూడా చాలా ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమస్య. మరి మన దానికి యూనిక్నెస్ ఆఫ్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్, మన ప్రోడక్ట్స్ అన్ని కూడా యూనిక్గా ఉంటాయి. మనం ప్రోడక్ట్లో ఒక్క ఐ కాఫీలో మాత్రమే వాటర్ కలుపుకోవాలి, ఇంకా దేంట్లో మాత్రం మీరు కంపెనీ నుంచి వచ్చి డైరెక్ట్గా తీసుకోవాలి. ఇది ఒక యూనిక్నెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ పల్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఐ కేర్ తీసుకోవచ్చు, ఐ గ్లో తీసుకోవచ్చు. తర్వాత సో ఇక మనకు ఈ ఐస్లిమ్ కూడా డైరెక్ట్గా తీసుకునేది. ఓన్లీ ఐ కాఫీలో మాత్రం కాఫీ కాబట్టి వాటర్ కలుపుకోవాలి. ఇది ఒక యూనిక్నెస్. మనకు 5 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేశారు, క్యాలరీస్ ఎక్కువ తింటే, ఒక చిప్స్ ప్యాకెట్ తింటే 500 క్యాలరీస్ వచ్చినాయి. మన దాంట్లో ఉన్నది లో క్యాలరీస్ ఉన్నటువంటి. మొట్టమొదటి ఏంటంటే ఈ బార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లో క్యాలరీస్ ఉంటుంది. తర్వాత సినర్జిక్ యాక్టివ్స్, సమ్మిళితమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి. తర్వాత వెయిట్ను మేనేజ్ చేస్తా ఉంది. ఏం చేస్తుంది, వెయిట్ నీకు హైట్ తగ్గ వెయిట్ అని చెప్పారు కదా, వెయిట్. తర్వాత ఫైబర్ రిచ్. ఈ రోజుల్లో ఫైబర్ లేకపోవడం వల్ల పెద్ద సమస్య. ఏంటి సార్ ఈ ఫైబర్ ఏంటి అంటే, పీచు పదార్థాలు. ఈ రోజుల్లో ఎక్కువ మంది మోషన్ కావట్లేదంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ మాతృమూర్తులు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తారు, బీరకాయ వండుతున్నారు అనుకోండి, పైన పీస్ తీసేస్తారు. గోకరకాయ కూడా పీస్ తీసేస్తారు. ఈవెన్ యాపిల్ పండు కూడా పైన లేయర్ తీసేస్తారు. ఇక పీచు పదార్థం ఎక్కడ దొరుకుద్ది? పీచు పదార్థం దొరికే ముచ్చటే లేదు. తర్వాత న్యాచురల్ బేస్డ్, ఆయన డాక్టర్ గారు ఏం చెప్పారు, న్యాచురల్ ఫ్యాట్ కావాలన్నాడు ఆయన. న్యాచురల్ ఫ్యాట్ కావాలన్నారు. ఆ న్యాచురల్ బేస్డ్ మన దాంట్లో ఉన్నది ఏంటంటే న్యాచురల్ బేస్డ్. ఈ మన 5 పాయింట్లు, తక్కువ క్యాలరీస్ ఉంటాయి, సినర్జీ యాక్టివిటీస్, వెయిట్ను బరువును మేనేజ్ చేస్తూ ఉంది. సో దీంట్లో ఫైబర్, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ప్రకృతి సహజ సిద్ధమైన న్యూట్రిషనల్ బార్. ఇది మన యొక్క బార్ యొక్క ప్రత్యేకతలు. సో ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి. ఇది మనం బాగా తెలుసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి డయాబెటీస్ అనేది రావడానికి మెయిన్ కారణంగా ఉంటుంది. తర్వాత జబ్బులు, ఆ వీడియోలో చూస్తుంటే అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్తమా కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, రీనల్ ఫెయిల్యూర్. మొన్న రీసెంట్గా సార్ చూపించారు ఒక వీడియో. సో కరెక్ట్ పోయినట్టుంది. ఓకే, రైట్ సార్, స్టార్ట్. సార్ పవర్ వచ్చింది సార్. ఎస్ సార్, ఓకే, ఎస్. మనకు రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీకి సంబంధించింది. కిడ్నీకి ఎందుకు సంబంధించింది అంటే, జనరల్గా మన హైట్ తగ్గ వెయిట్ అనేది మనకు ఉండకపోతే మన బాడీ మొత్తం కూడా దానికోసం ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డది అంటే, నీ యొక్క హైట్ తగ్గ వెయిట్ను డిజైన్ చేయడానికి నీ ఆర్గాన్స్ అన్ని కూడా అలానే డిజైన్ చేశారు. ఎలా డిజైన్ చేశారంటే, నువ్వు 60 కేజీలు ఉండాల్సిన వాడు 80 కేజీలు ఉంటే నీ యొక్క కిడ్నీ కానీ, నీ యొక్క గుండె కానీ, నీకు అన్నీ కూడా
నీకు 60 కేజీలకే డిజైన్ చేశారు, కానీ నువ్వు దాని మీద ఏం చేస్తున్నావు, 80 కేజీలు వేస్తే 20 కేజీలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. అంటే అన్నీ కూడా ఓవర్ లోడెడ్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. కాబట్టి అనేక రకాల సమస్యలు రావడానికి ఒబేసిటీ, రీనల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ కారణం ఒబేసిటీగా ఉండడమే. అరే దానికి దీనికి సంబంధం ఉందంటే ఉంది, అన్ని ఆర్గాన్స్తో సంబంధం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిద్ర మనకు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేద మొక్కలు చాలా ఉన్నాయి. ఫస్ట్ సలేసియా రెటిక్యులేటా, మనం కాఫీలో రెగ్యులర్గా మాట్లాడుకునేది. ఈ సలేసియా రెటిక్యులేటా ఏం చేస్తుందంటే, సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్లూకోజ్ని అంతా కూడా కరిగించి ఫస్ట్ గ్లూకోజ్ని మేనేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కోలియస్ కోస్కోలి సీసస్ అంటారు, అదే మనకి ఇది ఎక్కడ ఉంది, పాషాణ బేది, ఇది మనకు ఐ కేర్లో కూడా ఉంది. ఇదేం చేస్తుందంటే వెయిట్ను రిడక్షన్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత నల్ల నువ్వులు, మనం అందరు తెల్ల నువ్వులు తింటారు. జనరల్గా చూడండి, దీనికి ఒక ఉదాహరణ, మన అమ్మమ్మలు నాయనమ్మలు, మన అమ్మలు డెలివరీ అయిన తర్వాత జనరల్గా బేబీ పొట్టలో ఉన్నంత కాలం ఏంటంటే పొట్ట ముందుకు ఉంటుంది, మళ్ళీ ఆ పొట్ట లోపలికి వెళ్ళడానికి ఒక చీర కట్టు కడుతూ ఉంటారు. తర్వాత నువ్వుల కాయం పెడతా ఉంటారు, ఎంతమంది గుర్తుందో, ఆ నువ్వులను కాయంగా చేసి ఇస్తూ ఉంటారు. సో ఒక 3 months అయ్యేసరికి ఆ పొట్ట మొత్తం కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ నల్ల నువ్వుల్లో ఉన్న ప్రత్యేకత అది, నువ్వుల కాయం అంటారు. సో నాకైతే గుర్తుంది, మరి మీకు ఎంతమంది గుర్తుందో లేదో. ఈ నల్ల నువ్వుల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించే గుణం ఉంటుంది. ఆ యొక్క లూజ్గా ఉన్న ఫ్యాట్, మరి ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే క్రమంలో లూజ్ స్కిన్ కాకుండా టైట్గా అవుతుంది, ఆ పొట్ట మళ్ళీ మామూలుగా రావడానికి కూడా ఉపయోగపడేటువంటిది. కాబట్టి సో దీంట్లో నల్ల నువ్వులు కూడా ఉన్నాయి. మరి క్యాలరీస్ తక్కువ అంటున్నారు కదా, 75 గ్రాముల న్యూట్రిషనల్ బార్ తింటున్నాం కదా, ఆ లేస్ ఏమో ఇంత చిన్నదే తీసుకుంటే దాంట్లో 500 grams క్యాలరీస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ 75 గ్రాముల న్యూట్రిషనల్ బార్ ఎట్లా ఉంటుందంటే, దీంట్లో ఓట్స్ ఉన్నాయి, రాగులు ఉన్నాయి. ఈ ఓట్స్ రాగుల్లో ఫైబర్ రిచ్గా ఉంటుంది. తర్వాత జనరల్గా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే మార్నింగ్ అందరూ కూడా ఓట్స్ తినండి, రాగుల జావా తాగండి అని చెప్తారు. అంటే నువ్వు న్యాచురల్గా ఏమేమి దొరుకుతాయి అన్నీ కూడా సమ్మిళితం, అదిగే సినర్జీ యాక్టివిటీస్ అన్నారు కదా, సమ్మిళితమైన యాక్టివిటీస్ దీంట్లో మనకు ఐస్లిమ్లో కలిపి తీయడం జరిగింది. తర్వాత సోయా ప్రోటీన్, వే ప్రోటీన్. సో వే ప్రోటీన్ అంటే పాల మీగడల నుంచి తీస్తారు, పాల మీగడ నుంచి తీస్తారు చూడండి, వే ప్రోటీన్ దీంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమైపోతుంది, ఇవన్నీ కూడా రెడ్యూసెస్ ది ఎక్స్ట్రా ఎనర్జీ. సో మజిల్స్లో ఎన్నిట్లో న్యాచురల్గా వెయిట్ లాస్ అవుతారు, మన దాంట్లో న్యాచురల్గా వెయిట్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఉందండి, అశ్వగంధ, రారాజు, ఆయుర్వేద రారాజు ఉంది. సో ఇది కూడా ఏంటంటే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక పూట తినకపోతామో మనకి, అట్లాంటప్పుడు ఎనర్జీని రీప్లేస్ చేయడానికి అశ్వగంధ ఇది. తర్వాత కపికచ్చు ఉంది. కపికచ్చు ఎందుకు అంటే, సో జనరల్గా మనకు చక్కగా ఇది మన కాఫీలో కూడా ఉంటుంది. ముకునా ప్యూరెన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్, దొరదగొండి గింజలు, దొలగొండి గింజలు అని మనం చెప్తాం, అది కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు ఒబేసిటీగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా సో దీంతో 5,000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మన దాంట్లో ఉండేది కూడా సో చాలా చక్కటి, సో మన న్యూట్రిషనల్ బార్లో ఈ యొక్క తీసుకునేటప్పుడు మనకు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, వెయిట్ మేనేజ్మెంట్లో ప్రాసెస్లో ఉన్నదానికి ఈ ఐస్లిమ్ న్యూట్రిషనల్ బార్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి మరి ఇక ఈ బార్ తీసుకునేటప్పుడు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు 3 పూటలా తీసుకున్న తర్వాత దీన్ని అదనంగా తీసుకోవాలి. మరి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం మనకు ఒకటి గుర్తు, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు, నైట్ డిన్నర్కు రీప్లేస్గా దీన్ని తీసుకోవాలి. డిన్నర్కు రీప్లేస్గా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అయినట్టు ముఖ్యం. మరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి చక్కటి వాటర్ తాగినట్టయితే, సో ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే మనం ఒక నెలలో అప్రాక్సిమేట్గా ఒక 3 kgs మనం వెయిట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే తగ్గుతాయి. సో గుడ్ కొలెస్ట్రాల్, ఆ డాక్టర్ గారు ఏదైనా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇస్తే ఫ్రీ మోషన్ అవుతుంది, చక్కటి ఫైబర్ ఉంది, ఇది ఒక వైట్కి ఒకటేని కాదు, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఉంది. మరి దీనికి మీకేమైనా క్వాలిఫికేషన్ ఉందా, మీరేమైనా దీన్ని వాడారా, ఊరికనే చెప్తున్నారంటే, సో నా ఫోటో కూడా చూపిస్తాను మీ అందరికీ. సో నేను ఇండస్ వాళ్ళకి వచ్చినప్పుడు
మై వెయిట్ ఈజ్ నియర్లీ 100 kgs ఉండేది. నేను ఇప్పుడు ఉన్న వెయిట్ వచ్చేసి 75 kgs. నేను 4 years నుంచి ఇదే వెయిట్లో మేనేజ్ అవుతున్నాను. సో అది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఐస్లిమ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చక్కటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ఫోటో కూడా చూపిస్తాను. సో ఐస్లిమ్ అండ్ ఐ కాఫీ నేను ఒక 4 to 5 months వాడాను. ఆ 4 to 5 months వాడినప్పుడు నేను నార్మల్గా వెయిట్ లాస్ అయ్యాను. నేను 20 kgs 4 monthsలో వెయిట్ లాస్ అయ్యాను. 20 kgs 4 monthsలో వెయిట్ లాస్ అయ్యి దాన్ని ఈ రోజు వరకు కూడా మెయింటైన్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ కాఫీ తోటి నేను చక్కటి వెయిట్ ఇది నా వెయిట్ అండి, నా యొక్క టెస్ట్ మోని. సో నేను ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ విధంగా ఉండేవాడిని, 98 kgs. ఇప్పుడైతే 75 స్ట్రిక్ట్లీ ఐఎమ్ మెయింటైనింగ్ మై వెయిట్. లాస్ట్ 3 years నుంచి ఇదే ఉంటుంది. సో ప్రాపర్ డైట్ అంటే సరైన ఆహారం తీసుకుంటాను, చక్కగా వాకింగ్ చేస్తుంటాము, వాటర్ సమృద్ధిగా తీసుకోవడం, కాఫీ రెగ్యులర్గా తీసుకుంటాను. స్లిమ్ మాత్రం 4 months వాడని అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటాను. ఇది నా టెస్ట్ మోని. సో కాబట్టి ఐస్లిమ్ న్యూట్రిషనల్ బార్ను అనేక మంది కూడా తీసుకోవచ్చు. ఇంత చక్కటి ప్రొడక్ట్స్ మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్కు, సి అభిలాష్ గారికి, సో ఇట్లాంటి నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మెంటర్ గారికి అండ్ మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. Most of us belong to the category of people who often lose track of progress when it comes to weight management. iSlim Flat Tummies is a unique product from Indus Viva to effortlessly manage your weight. This is a proprietary formulation which is delivered to you in a crunchy bar form. iSlim bar is composed of scientifically validated synergistic herbal extracts, multivitamins, multiminerals, dry fruits and nuts, and natural fibers, protein premixes, which helps in the holistic management of overweight and obesity. If your body weight is at least 20% higher than it should be, you could be considered as obese. And we know that India ranks 3rd in obesity and overweight in the world. The underlying cause being the consumption of processed food full of fat, proteins and sugar. Childhood obesity is a concern haunting India. Children without proper physical activity and timely nutritious food intake are prone to obesity as well. Prescription-based medicines for obesity and overweight only provide moderate relief from obesity over a period of time. Instead of reducing the weight, these synthetic medicines pose a lot of adverse effects on the human body. iSlim Flat Tummies is a weight management bar which contains synergistic composition of specialized botanicals known for natural weight management. It includes Coleus forscoli, standardized to forskolin, known for reducing weight, Salacia reticulata, standardized to salacinol, which reduces impaired sugars, and Sesamum indicum, standardized to sesamin, which effectively reduces cholesterol. iSlim Flat Tummies is also enriched with goodness of soy protein and whey protein concentrate, which brings about effective weight loss. It has an effective combination of oats and ragi, otherwise called as finger millet fibers, which helps in reducing tummy fat accumulation. Unique combinations of ashwagandha, otherwise called Indian ginseng, and mucuna extracts have antioxidant properties and reduce the stress during weight management process. Enriched with multivitamins, multiminerals, amino acids in 4 different flavors, iSlim Flat Tummies will certainly keep you energized during the course of weight management. iSlim Flat Tummies has very low calorie, low sugar, and it is fiber rich and 100% natural. It is free from chemicals, preservatives, pesticides, and has no severe side effects. iSlim Flat Tummies is suitable for all age groups. It is safe to be used by patients with diabetes, hypertension, and heart diseases. For better results, I always suggest iSlim Flat Tummies to be consumed by a meal in a day. One can consume water 10 minutes after consuming iSlim Flat Tummies. iSlim Flat Tummies can be continued for longer periods with appropriate diet and lifestyle. To keep fit and energized, I would suggest you to have moderate physical activity for half an hour in a day, eat more of fresh fruits and vegetables, cut down on oil and fat, and consume at least 4 liters of water every day. So munch an iSlim Flat Tummies bar
and trim your tummies naturally. ఐస్లిమ్ కి అండ్ ఇండస్ వివాకి చాలా చక్కటి ప్రెజెంటేషన్ చేసినటువంటి జానయ్య సార్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ మనకి ఇచ్చినందుకు. ఈ రోజుల్లో అనేక సమస్యలు అన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తున్నాయి. చాలా సమస్యలు, గురక దగ్గర నుంచి హార్ట్ అటాక్ వరకు, చాలా చిన్న దగ్గర నుంచి చాలా పెద్ద సమస్యలు అన్నీ కూడా. మీకు తెలుసా, కార్బోస్ ఎక్కువగా ఉండడం వల్ల, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవి ఎక్కువగా ఉండడం వల్ల చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ని ఎక్కువ పెంచడానికి అదే కారణం అవుతాయి. మనం రోజు తీసుకునేటువంటి కార్బోస్ ఎక్కువగా ఉండడం వల్ల, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, అన్ని బియ్యం బేస్డ్ ఫుడ్, బియ్యం బేస్ తోటి, ఆ బియ్యం తోటి చేసినటువంటి టిఫిన్లు, భోజనాలు, వీటి వరకే పరిమితం అవుతుంది. దానివల్ల వెయిట్, ముఖ్యంగా ఏ వెయిట్ అంటే ఇన్నర్ వెయిట్ పెరగడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గడం. ఈ రెండు మాటలు నేను చెప్తాను, జానయ్య సార్ చెప్పిన దానికి కొంచెం యాడ్ చేస్తాను. ఇవి చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఐస్లిమ్ ఎందుకు అవసరం? గుడ్ కొలెస్ట్రాల్ గుండెకి చాలా అవసరం. అది రానేమో అది తగ్గుతుంది. హార్ట్ అటాక్లకి, బీపీలకి, కిడ్నీ సమస్యలకి కారణమయ్యేటువంటి వాదేమో పెరిగిపోతుంది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే, మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటికి పంపించేసి, ఏంటివి, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, వీటిని వాషౌట్ చేసి గుండెకి అవసరమైనటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడంలో ఇవి చాలా చాలా పవర్ఫుల్ అని మనకి యుఎస్ పేటెంట్ రావడం జరిగింది. అమెరికా దీనికి పేటెంట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి, ఈ ఫార్ములాకి. న్యాచురల్ సొల్యూషన్, అటువంటి పవర్ఫుల్ ప్రోడక్ట్. అందుకని ఎవరైనా సరే ఏదైనా సమస్యతోటి మన దగ్గరికి వచ్చినప్పుడు, ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీసుకోమని చెప్పాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, 20 సంవత్సరాలు, షరీఫ్ సార్. ఫ్రీగా ఉన్నారా మీకు? ఓకే, అన్మిట్, రైట్. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో ఏముంటుంది, ఏం తెలుస్తుంది అవి చెక్ చేసుకుంటే? బ్యాడ్ ఫ్యాట్ ఎంత మధ్య వస్తుంది సార్, మన గుడ్ ఫ్యాట్ ఎంత, బ్యాడ్ ఫ్యాట్ ఎంత తెలుస్తుంది సార్. ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎల్డిఎల్, హెచ్డిఎల్ తెలుస్తుంది. ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అవి ఎక్కువ ఉంటే ప్రమాదమేనా? ప్రమాదమే సార్, ఖచ్చితంగా సార్, చాలా ప్రమాదం. సో బయట ఉన్నటువంటి వెయిట్ని చెక్ చేసుకునే ముందు ఫస్ట్ అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ వెయిట్ లోపల ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంతేనంటారా? ఖచ్చితంగా. ఈ స్లిమ్ తీసుకోవడం ఎందుకు అనంటే, ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో, ఆ రిపోర్ట్లో కనబడుతుందో, వాళ్ళు ఖచ్చితంగా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవడానికి దీని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ పాయింట్, దీని మీద ఫోకస్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనము వెయిట్ బాగా పెరగడానికి గల కారణాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అతిగా కార్బోస్ని ఎక్కువగా తినడము, పిండి పదార్థాలు ఎక్కువగా తినడము, ఇది బాగా కారణం. సరైన ప్రోటీన్ లేకపోవడం. మీరు ఈ యొక్క విశ్లేషణ వినండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ప్రోటీన్ అనేది బాడీకి ఎంత కావాలో అంత ఇవ్వకపోవడం కూడా చాలా పెద్ద మైనస్. ఈ పాయింట్ ని చక్కగా నోట్ చేసుకోండి. సరే, ఇది నమస్కారములు. మన శరీరానికి ప్రోటీన్ అనేది 1 కేజీ బరువుకి 1 గ్రాము చొప్పున పెద్దలకు కావాలి. అంటే 20 సంవత్సరాలు పైబడిన వారికి, 20 సంవత్సరాల లోపు వారికి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ చొప్పున కావాలి. గర్భిణీలకి, బాలింతలకి 1 కేజీ బరువుకి 2.5 గ్రాముల చొప్పున కావాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నీడపట్టును కూర్చునేవారు 20 సంవత్సరాలు పైబడిన దగ్గర నుంచి ముసలివారిలోపు వీళ్ళందరికీ అసలు శ్రమ చేయకుండా నీడపట్టునుండే ఇలాంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి 1 కేజీ బరువుకు 1 గ్రాము సరిపోతుందని ఇచ్చారు. అంటే మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నారో అన్ని గ్రాములు ప్రోటీన్ తినాలని గుర్తుపెట్టుకోండి.
ఓకే. కార్బోస్ మనము ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటిది దేనికి? ప్రోటీన్ అనేది సరిగ్గా వెళ్ళటం లేదు. మీకు ఒక విషయం తెలుసా? ప్రోటీన్ సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువయ్యి ఆకలి ఈ యొక్క పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తున్నారు. సునీత గారు, జానకి గారు సార్, ఈ పాయింట్ చాలా చక్కటి విశ్లేషణ చేసిన ఈ పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్, అసలు దేంట్లో ప్రోటీన్ ఉంటుందనేది మీరు తర్వాత మనం దాన్ని డిస్కస్ చేద్దాము. అసలు ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రోటీన్ మనం కేవలము కడుపు నింపుకుంటున్నామా, ప్రోటీన్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం. మన ఐస్ క్రీమ్ లో ప్రోటీన్ ఉందా సార్? ఫైబర్ తో పాటు ప్రోటీన్ కూడా చాలా మంచి ఏ ప్రోటీన్ ఉందండి? మళ్ళీ ప్లస్ లో క్యాలరీస్ తోటి, హై క్యాలరీస్ కాదు. హై క్యాలరీస్ ఉంటే మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోతుంటుంది కదా, బ్యాడ్ ఫ్యాట్. మీరు ప్రోటీన్ తినట్లే కాబట్టి లావ్ అవుతున్నారు. విన్నారా? ఈ మాట విన్నారు కదా అందరూ? ప్రోటీన్ ఎంత ఇంపార్టెంట్. మీరు ప్రోటీన్ తినట్లే కాబట్టి లావ్ అవుతున్నారు. మన బాడీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా తిను అని సిగ్నల్ ఇస్తుంది. అది కార్బ్స్ నుంచా ఫ్యాట్ నుంచా అని బాడీ కేర్ చెయ్యదు. నాకు ప్రోటీన్ అందించావా లేదా అనేది చూసుకుంటూ ఉంటుంది. ఆకలి ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎక్కువ తినేస్తున్నాం, కానీ విలువైన ప్రోటీన్లు మాత్రం తినట్లేదు. ఆకలిని పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. బాడీ ఈజ్ లైక్ నాకు నా ప్రోటీన్ ఇంపార్టెంట్. థియరీ పేరే ప్రోటీన్ లెవరేజ్ హైపోథసిస్. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు ప్రోటీన్ గోల్ సేమే 90 grams. వీడు 5% ఆఫ్ క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ప్రోటీన్, వీడు 20% క్యాలరీస్ ఆర్ ఫ్రమ్ ప్రోటీన్. సో వీడు 90 grams ఇచ్చేయడానికి 70 to 100 క్యాలరీస్ తినాలి. 70 to 100 మన సోల్ఫుల్ బ్రో కూడా తినలేడు. సో లో ప్రోటీన్ డైట్ ఉంటే కార్బ్స్ ఫ్యాట్స్ ఓవర్ కన్జ్యూమ్ చేస్తాం. లో ప్రోటీన్ ఉందనుకోండి, వెంటనే మనం చెప్పాను కదా, బియ్యం బేస్డ్ పిండి పదార్థాలు ఇవి ఎక్కువ తినేస్తాం. దానివల్ల ఎంతో నష్టం ఎక్కువగా ఏర్పడుతుంది. ఓకే, బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ప్రోటీన్ మీద, అందుకే పిజ్జా తిన్నా చాకోలావా కేక్ కావాలి మనకి. అవి తిన్నా కూడా మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం ఆకలేస్తుంది. దీన్నే ప్రోటీన్ హంగర్ అంటారు. ఇలాగే కంటిన్యూ చేస్తే అపెటైట్ పెరుగుతుంది అండ్ ఎంత తిన్నా సరిపోదు అండ్ లావ్ అవుతాం. ఫ్యాట్ అవుతుంది నాట్ బికాజ్ యూఆర్ ఈటింగ్ మోర్, ఇట్ ఈస్ బికాజ్ యూఆర్ ఈటింగ్ లెస్ ప్రోటీన్. ప్రోటీన్ ఎందుకు అంటే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ బాడీలో స్టోర్ అవుతాయి. ప్రోటీన్ మాత్రం బాడీకి ఎవ్రీడే కావాలి ఫర్ మసిల్స్ కి గానీ బాడీ ఫంక్షనింగ్ కి గానీ. సో మన బాడీ సాటిస్ఫై అయ్యే వరకు వేర్ ఈజ్ మై ప్రోటీన్ అంటది. సో ఇప్పుడు ఏం చేయాలంటే గివ్ హై priority to your protein. Meals ప్లాన్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ మై ప్రోటీన్ సోర్స్ అని అడగండి. 25 to 30% ఆఫ్ డైలీ క్యాలరీస్ ప్రోటీన్ కి ఇవ్వండి. ఆర్ 1.2 to 1.6 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తినండి. మనం తినే దాంట్లో ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ప్రోటీన్ కావాలి. అది అప్పటిదాకా స్టోర్ ఉండదు, ఆ ప్రోటీన్ ఉండదు, ఎప్పటికప్పుడు డైలీ కావాల్సింది. కానీ గ్లూకోజ్ మాత్రము అట్టి పెట్టుకుంటుంది పక్కన. అలాంటి అట్టి పెట్టుకునేటువంటి గ్లూకోజ్ ని ఎక్కువ, కార్బోస్ ని ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ప్రోటీన్ లో రిచ్ ప్రోటీన్ ఎందులో ఉంటుంది అనేది, అంటే మనం బరువు తగ్గడానికి మెయిన్ మనం ఇంపార్టెంట్ ప్రోటీన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ తీసుకోకపోతే మజిల్ నిర్మాణం ఉండదు, చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గరికి వద్దాం. వయసులో ఉండేవారు 20 నుంచి ముసలవారి వరకు ఒక మాదిరి వర్క్ చేస్తున్నారు. ఉద్యోగ వ్యాపారం చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు తుడిచి తడుగొట్లు పెట్టుకోవటం, అంట్లు కడుక్కోవటం, దొడ్లో పని చేసుకోవటం, నీళ్లు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ పూలలు కొట్టుకోవటం, ఈ పనులు కూడా చేసుకుంటారు. మోడరేట్ వర్క్ అంటారు. కొంతమంది ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కష్టపడతారు, నడిచి వెళతారు, జాగింగ్లు ఎక్సర్సైజ్ చేస్తారు, ఇలా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి మోడరేట్ వర్క్కి 1 kg బరువుకి 1.2 గ్రామ్ ప్రోటీన్ కావాలటండి. అది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నారు. హెవీ వర్క్ చేసుకునేవాళ్ళు, అంటే పొలం పనులు, కూలి పనులు, హార్డ్ వర్క్ చేసేవారు, మూటలు మోసేవాళ్ళు, బరువులు ఎత్తేవారు, పార పని చేసేవారు, కానీ వ్యవసాయం చేసేవాళ్ళు అంత ఇట్లాంటి వాళ్ళు, అలాగే వీళ్ళతో పాటు బాడీ బిల్డింగ్, జిమ్, కసరత్తులు, వ్యాయామాలు, ఇట్లా హెవీ ఆటలాడేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ 1.6 గ్రామ్ 1 kg బరువు కావాలటండి. అంటే చూడండి, ఇంకెక్కువ ప్రోటీన్ కావాలి. మరి ఇంత కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తే, మరి భారతదేశంలో ముఖ్యంగా నేషనల్ శాంపుల్ సర్వే వారు 2011-2012 సంవత్సరంలో
వాళ్ళు ఇచ్చిన పరిశోధనల ప్రకారం మరి ఎంతమంది ఇండియాలో ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారంటే, ఇండియన్స్ అందరూ కూడా 1 కేజీ బరువుకి 1 గ్రాము తినమని కనీసం చెప్తే 1 కేజీ బరువుకి 0.6 గ్రామ్స్ అంటే 600 మిల్లీగ్రాములు, లేదా 0.8 గ్రాము అంటే 1/2 గ్రాము 3/4 గ్రామే తింటున్నారట. కానీ 1 కేజీ బరువుకి 1 గ్రాము కూడా ఇండియన్స్ ఎవరూ తింటలేదట. ఇక పల్లెటూరులో ఉండేవాళ్ళని తీసుకుంటే 55 గ్రాముల వరకు సుమారుగా తింటున్నారని వచ్చింది. అంటే 60 గ్రాములు 70 గ్రాములు ఉంటారు కదా కష్టపడేవాళ్ళు, ఎత్తున్న వాళ్ళు కూడా. మరి వీళ్ళందరికీ కూడా చూస్తే తక్కువ. సిటీస్లో ఉండేవారు చూస్తే 70% అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ అంట. మరి ఈ లెక్కను చూస్తే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మనం చాలా తక్కువ తింటున్నామనే కదా ప్రభుత్వం చేసిన సర్వేలు కానీ, ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఇలా ఉన్నాయి కదా. మరి మనం ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉన్న ఆహారాల లిస్టు నేను ఇప్పుడు చెప్తాను. జస్ట్ ఒక అవగాహన మనం నోట్ చేసుకుందాం, లేకపోతే బాగా గుర్తు పెట్టుకుందాం. ప్రోటీన్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే వెయిట్ తోటి ప్రాబ్లం ఉండి, పర్సనల్ ప్రాబ్లమ్స్, లేడీస్ కి పర్సనల్ అన్ని కూడా వెయిట్ తోటే వస్తుంది. అసలు మొత్తం ఆ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అంతా వెయిట్. ఆ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మన స్లిమ్ ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది అనేది మీకు మనకి చక్కటి ప్రోటీన్స్ అందిస్తుంది. లో క్యాలరీస్, మళ్ళీ ప్లస్ ఫైబర్ కూడా అందిస్తుంది. దాని ఇంపార్టెన్స్ ఇది. ఆహారంలో ఎంత ప్రోటీన్ ఉంటుందని కనుక చూస్తే, గుమ్మడి గింజల పప్పు 19 గ్రాముల ప్రోటీన్ అండి. ఇది 100 గ్రాముల గుమ్మడి గింజల పప్పు తీసుకుంటే 19 గ్రాముల ప్రోటీన్ ఎంత బరువుకి అన్ని గ్రాములు చెప్పారు కదా, అది అట్లా లభిస్తుంది అన్నమాట. అందులో బాదం పప్పులు ఇవి కాస్ట్లీ, కానీ ఎవరైనా తినగలిగేవారు తినొచ్చు. 23 గ్రాముల ప్రోటీన్ అండి. ఇది కాబట్టి దాన్ని కొనుక్కుంటే 23 గ్రాముల ప్రోటీన్ అండి. పొద్దుతిరుగుడు పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, మనం పప్పు అమ్ముతున్నారు కాబట్టి దాన్ని కొనుక్కుంటే 23 గ్రాముల ప్రోటీన్ అండి. ఇది వేరుశనగ పప్పులు, గ్రౌండ్ నట్స్, పల్లీలు అంటాం కదా, 100 గ్రాములు తీసుకుంటే 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. కందిపప్పు, కేసరపప్పు అని ఇట్లాంటివి అంటుంటాం కదా, ఇందులో కూడా 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. ఇక పుచ్చగింజల పప్పు, వాటర్ మిలాన్ సీడ్స్, 34 గ్రాముల ప్రోటీన్ అన్నమాట. ఇది కొంచెం ఎక్కువ ఉన్న వాటిలన్నిట్లో చూసుకుంటే. ఇక దీనితో పాటు వేరుశనగ పప్పులను గానుగాడించేసి మనం నూనె తీసేసాక వేరుశనగ చెక్క ఉంటుంది కదండి, గ్రౌండ్ నట్ కేక్. ఈ గ్రౌండ్ నట్ కేకులో 41 గ్రాము ప్రోటీన్ ఉంటుందన్నమాట. దీన్ని మాత్రం పశువులకి మనం పెడుతూ ఉంటాం. అందుకని చేపల మేత, రొయ్యల మేత ఈ గ్రౌండ్ నట్ కేక్ వాడుతుంటారు. పశువులకు దానాలో గ్రౌండ్ నట్ కేక్ ఎక్కువ వాడుతుంటారండి. లాభం అంతా వాటికి పెట్టి నష్టం అంతా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ గ్రౌండ్ నట్ కేక్ తెలగ చెక్కను కూడా తెలగ పిండిని అమ్ముతారు. దీన్ని కూడా నానబెట్టి కూరల్లో వేసుకుంటా ఉంటే కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మంచిది, ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట మనం. సోయా చిక్కుడు గింజలు, ఈ సోయా చిక్కుడు గింజలను కనుక మనం నానబెట్టుకుని కూరల్లో వేసుకుని ఇది వండుకునే తినాలి, గుర్తుపెట్టుకోండి. వీటిని తీసుకుంటే 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న శాకాహారంలో సోయా బీన్ ఒకటి. సోయా చిక్కుడు గింజలతోనే, అంటే వీటితో చేసే ప్రొడక్ట్లు, ఈ సోయా గ్రాన్యూల్స్ కానీ, సోయా నుంచి చేసిన మీల్ మేకర్లో కానీ 47 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఖర్చు తక్కువలో ఇవి మనకు బాగా లభిస్తుంటాయి. వీటిని కూడా అట్లా వాడుకోవచ్చు అన్నమాట. ఇక వీటన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఇంకోటి ఉంది, స్పైరులినా. ఇది నాచు పొడి. ఇందులో 57 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది నీళ్ళల్లో ఉంటాయి కదా నాచులు, రకరకాల ఆల్గే ఇట్లాంటివి, వాటిని నుంచి డెవలప్ అవుతుంది అనమాట ఈ స్పైరులినా. దీన్ని మనకి పొడిగా చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ స్పైరులినా పొడి నీసు వాసన, మనం తినలేం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మన వల్ల కాదు. అంచేత ఇలాంటి వాటిని క్యాప్సూల్స్గా అమ్ముతున్నారనమాట. గొట్టం తీసుకుని క్యాప్సూల్స్లో ఈ పొడి పెట్టేసి స్పైరులినా గొట్టం మూసేస్తారు. మనం గొట్టాలు 1-2 రోజుకు మింగితే కొంచెం ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది అనమాట. అన్నిటికంటే ఎక్కువ 57% ఈ స్పైరులినా.
ఇవి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు సహజంగా మనకు దొరికే వాటిలో ఎంతెంతో లభిస్తుంది అనేది మీకు అవగాహన కోసం నేను అన్నీ ఇచ్చాను. సో ప్రోటీన్ మీద అవగాహన కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు లోపల ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు ఎంత ఉందో తెలుసుకోవడము, దాన్ని తగ్గించుకోవడము, దానికోసము ఈ యొక్క స్లిమ్ కావచ్చు, కాఫీ కావచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రోటీన్ తినాలి అనేది. ఆ ప్రోటీన్ సరిగ్గా అందక ఆకలి ఎక్కువైపోయి ఆగలేక ఎక్కువ ఈ కార్బోస్ మీద, స్టార్చ్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అది మన యొక్క స్లిమ్లో ఒక 3 months లో నేను తగ్గాలి అని అనుకుంటే, నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఆయాసం ఎక్కువ వస్తుంది, బీపీ ఎక్కువైపోయింది అని అనుకున్న వాళ్ళు ఒక 3 months టైం పెట్టుకొని చక్కగా సార్ చెప్పినటువంటి డైట్ ఫాలో అవుతూ ఆ స్లిమ్ తీసుకోవడం వల్ల లో క్యాలరీస్, మంచి ప్రోటీన్, ఆ తర్వాత మంచి ఫైబర్ అందుతుంది. తొందరగా హెచ్డిఎల్ పెరుగుతూ, దానికోసం మళ్ళీ ఏదో ఒకటి కెమికల్ మందులు మింగాల్సిన అవసరం లేదు. హెచ్డిఎల్ పెరుగుతూ గుండెకి చాలా చాలా లాభం వస్తుంది హెచ్డిఎల్ వల్ల. అట్ ద సేమ్ టైం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి తీసేది. యుఎస్ పేటెంట్ కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్ మన యొక్క ఐస్లిమ్ కదా. ఒకసారి మనం ఈ యొక్క అవగాహనకి థ్యాంక్స్ చెబుతూ మన యొక్క ఇండస్ వ్యూకి, అట్ ద సేమ్ టైం మనము ప్రతిరోజు ఈ యొక్క ప్రొడక్టివ్ సెషన్ని రేపు మనకి పల్స్ ఉంటుంది, కాఫీ తర్వాత పల్స్ తర్వాత కేర్, ప్రతి ప్రోడక్ట్ గురించి చక్కగా తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చక్కటి ఇన్కమ్కి, మీ కస్టమర్స్ని, మీ పార్ట్నర్స్కి అవగాహన